కాసేపట్లో రిషికొండపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఈ సమావేశంలో మరోసారి చర్చించనున్నారు. త్వరలో రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రిషికొండలో వైసీపీ హయాంలో 500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం ఎలా చేయాలనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఈ రిషికొండ ప్యాలెస్ నిర్మాణం తరువాత దాన్ని అంతకు ముందు 7 కోట్ల ఆదాయం అక్కడ ఉండేటువంటి రిసార్ట్ వల్ల రాష్ట్రానికి వచ్చేది. ఆ 7 కోట్ల ఆదాయం రాకపోగా సంవత్సరానికి 25 లక్షల రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రభుత్వం కూడా చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా విద్యుత్తు ఛార్జీల మెయింటెనెన్స్ ఖర్చులే ఈ మేరకు ఖర్చు అవుతుంది. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న ఈ రిషికొండ ప్యాలెస్ ను ఏదో రకంగా ఉపయోగించాలని హోటల్స్ గా కానీ లేదంటే వైద్యశాలకు కానీ ఇవ్వాలా అనే దాని మీద తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే గనక పూర్తి స్థాయి చేయొచ్చు, ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు దాన్ని ఏ విధంగా ఉపయోగకరంగా ఉండొచ్చు అనే దాని మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఉపసంఘానికి సంబంధించి సభ్యులుగా ఉన్న డోలా బాలవీరాజ స్వామి, కందులు దుర్గేష్, పయావుల కేశవ్ ఇప్పటికే ఒకసారి సమావేశమై సచివాలయంలో చర్చించి ఫైనల్ గా ఈ రోజు సమావేశమై మంత్రివర్గం జరిగినప్పుడు మంత్రిమండలి సమావేశం జరిగినప్పుడు ఈ మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను మంత్రిమండలికి సమర్పించబోతోంది. దీనికి సంబంధించి ఈ రోజు మరొకసారి పూర్తి స్థాయిలో చర్చించి గతంలో రిసార్ట్ గా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ నిర్మించిన నేపథ్యంలో ఆ ప్యాలెస్ ను ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే దాని మీద ఫైనల్ గా కంక్లూజన్కి వచ్చి తన నివేదికను అయితే మంత్రివర్గ ఉపసంఘానికి అందించబోతుంది. దానికి సంబంధించి హోటల్ ఆతిథ్య రంగానికి సంబంధించి హోటల్లో అంటే ఇప్పటికే జైంట్స్ గా ఉన్నటువంటి హోటల్ యజమానులు కొంతమంది ముందుకొచ్చారు. అయితే వారికి ఇస్తే కనుక ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసినట్టు అవుద్ది, ప్రజలకు అదే ప్రభుత్వానికి ఆదాయం ఏ మేరకు వస్తుంది అనే దాని మీద కూడా అధ్యయనం చేసి ఫైనల్ గా ఓ డిసిషన్ తీసుకుని తన రిపోర్ట్ ను మంత్రిమండలికి పంపించేందుకు ఈ రోజు మరొకసారి సమావేశం జరగబోతోంది. మరొక అరగంటలో ఈ సమావేశం సచివాలయంలో జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.